అంటే నేను ఇప్పుడున్న ఎల్లా నుంచి మిరిస్సాకి ట్రావెల్ చేయబోతున్నాను. నాకు సన్సెట్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ హాస్టల్లో రూము, మొత్తం 6 బెడ్లు ఉంటాయి. చాలా లాంగ్ జర్నీ ఉండిపోతుంది వాళ్ళ. సో శ్రీలంకలోని మిరిసాలో సర్ఫింగ్ యాక్టివిటీ చాలా ఫేమస్ ఇక్కడ. ఈ శ్రీలంకలో బస్సులకి నాకు ఏం కనెక్షన్ నాకేం అర్థం కావట్లేదు, కానీ మళ్ళీ బస్సు ఆగిపోయింది ఇక్కడ. చేతిలో కెమెరా పట్టుకుని కుదరట్లేదు, బట్ స్టిల్ ట్రై చేస్తాను వీడియోలో చూపించడానికి. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. సో ఈరోజు మనం శ్రీలంకలో ఈ కొండ ప్రాంతాన్ని విడిచి మళ్ళీ సముద్రం బీచెస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అంటే నేను ఇప్పుడున్న ఎల్లా నుంచి మిరిస్సాకి ట్రావెల్ చేయబోతున్నాను, అది కూడా బస్సులో. సో ప్రజెంట్ నేను ఈ ఎల్లా బస్ స్టాప్లో ఉన్నాను. ఇక్కడే మా హాస్టల్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మిరిస్సాకి బస్సెస్ దొరుకుతాయి. బస్సు ఎక్కేసానండి నేను. యాక్చువల్లీ ఈ టైంలో మిరిస్సాకి డైరెక్ట్ బస్సులు ఇవ్వంట. సో మిరిసాకి దగ్గరలో మాతారా అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి బస్సు వచ్చింది. మాతారా నుంచి ఇంకో బస్సు తీసుకోవాలి మిరిసాకి. చాలా లాంగ్ జర్నీ ఉండిపోతుంది వాళ్ళ. సో లెట్స్ గో. ఈ శ్రీలంకలో బస్సులకి నాకు ఏం కనెక్షన్ నాకేం అర్థం కావట్లేదు, కానీ మళ్ళీ బస్సు ఆగిపోయింది ఇక్కడ. దాదాపు 1 గంటన్నర జర్నీ చేసాము, బస్సు మళ్ళీ ఆగిపోయింది. ఏదో గేర్ బాక్స్లో ఇష్యూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో బస్సు చూసుకుని ఎక్కాలి. ఏం కావాలరా బాబు ఈ బస్సులతో, నాకు బస్సు ఎక్కడమే సొంత అయిపోతుంది. 10 నిమిషాలకి మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది. సో దాన్ని ఎక్కేసి ఈ బస్సులో అసలు ఖాళీ లేదు, అందరు నుంచునే ఉన్నారు. సో ఫైనలీ మాతారా చేరుకున్నామండి. శ్రీలంకలో ఈ బస్ డ్రైవర్లు ఏందో మరి దారుణంగా డ్రైవ్ చేస్తున్నారు. బస్సులాగా కాదు, ఏదో బండిని తోలుతున్నట్టు తోలుతున్నారు. బ్లైండ్ స్పాట్స్ని కూడా లెక్క చేయకుండా అడ్డదిడ్డంగా తోలుతున్నారు. చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంది. శ్రీలంకలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ బస్సుల్లో మాత్రం చాలా డేంజర్ వ్యవహారం ఇక్కడ. ఇక్కడ నుంచి మిరిసా ఒక 15 కిలోమీటర్లు అలాగే ఉంటుంది, ఒక ½ అవర్ జర్నీ. సో ఎల్లా నుంచి నాకు ఇక్కడ రావడానికి దాదాపు 5 గంటల జర్నీ పట్టేసింది. సో బస్ రైడ్ ఎలా ఉన్నా సరే ఈ బస్ స్టాప్ పక్కన వ్యూ చూడండి. హా భాయ్, సో వ్యూ చూడండి. బహుత్ అచ్చా వ్యూ. నిన్నటిదాకా కొండల్లో ఆటలో ఉన్నాం కదా, ఒకసారిగా బీచ్ చూసేవాడికి భలే మజా వచ్చింది. చాలా దూరం నుంచి బీచ్ పక్క నుంచే వచ్చాం మేము. రోడ్ కూడా బీచ్ పక్క నుంచే ఉంది, భలే అనిపించింది. మంచిగా సన్సెట్ అవుతుంది అటుపక్క. అటు సైడ్ బీచ్ పక్కన చాలా బాగుంది, మంచిగా ఆర్గనైజ్ చేసి ఉంది. ఇటు పక్క ఒక బుద్ధుని టెంపుల్ ఉంది. సముద్రం లోపలికి చిన్న ఐలాండ్ ఉంది, అందులో కట్టారు. కొంచెం ఇటు పక్క వస్తే ఇక్కడ అన్ని చెట్లు, ఈ బీచ్, ఈ వైపు చూడండి. ఇక్కడ అందరూ సన్సెట్ కోసం వచ్చి కూర్చున్నారు. వాటర్ కూడా చాలా బాగున్నాయండి, నిజంగా చాలా బాగుంది. నాకు మౌంటైన్స్ కన్నా బీచెస్ ఎక్కువ నచ్చుతాయి. అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నాను, మంచి సన్సెట్ అవుతుంది దాన్ని చూస్తూ. బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకు సన్సెట్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సన్సెట్ అయిపోయిందండి, ఇంకా చలో పదండి మిరిసా వెళ్ళిపోదాం. అక్కడ నా హాస్టల్ ఉంది. ఓకే, హాస్టల్ రీచ్ అయిపోయాను. బీచ్ ఇది, సముద్రం ఎదురుగానే ఉంటుంది మా హాస్టల్.
సో ఇది నేను స్టే చేస్తున్న హాస్టల్, బీచ్కి ఎదురుగా ఉంటుంది. అటుపక్క మంచి సన్సెట్ అవుతుంది. సో నేను మా హాస్టల్ రూమ్ చూపిస్తా కదండి. ఇది ఇక్కడ హాస్టల్లో రూము, మొత్తం 6 బెడ్లు ఉంటాయి. పర్లేదు, నీట్గానే ఉంది, ఏసీ ఉంది, బాగుంది. ఈ హాస్టల్లో స్టే ఉండటానికి నాకు రోజుకి దాదాపు 4,000 శ్రీలంకన్ రూపీస్ వరకు పడింది. కానీ వ్యూ కోసం అయితే చాలా వర్త్ ఈ హాస్టల్లో ఉండటం. బీచ్ పక్కన కొబ్బరి చెట్ల మధ్యలో ఉంటుంది ఈ హాస్టల్. ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అదిగోండి అది హాస్టల్. అటు పక్కన అక్కడ దూరంగా బీచ్ కనబడుతుందా, అది వెలిగామ బీచ్. ఆ బీచ్లో ఫేమస్ ఏంటంటే సర్ఫింగ్ నేర్పిస్తారు. మీకు గుర్తుంటే మనం కేరళలో చేశాను కదా నేను వర్క్లలో, అలా సర్ఫింగ్ చేస్తారు అక్కడ. సన్సెట్ అయిపోవస్తుంది, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ చూడండి, లిటరలీ సముద్రాన్ని టచ్ చేసేంత వరకు సూర్యుడు కనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది అసలు. సన్సెట్ అయిపోయిందండి, ఇంకా పార్టీ వైపు స్టార్ట్ అవుద్ది. అంటే పక్కన చూడండి, లైట్గా ఎర్రగా ఉంది. ఇంకా ఇది శ్రీలంకన్ కరెన్సీ. 5,000 నోటు ఉంది, 2,000 నోటు ఉంది, 1,000 నోటు ఉంది, 500 నోటు, 100 నోటు ఉంది, 50, 20, 10 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి. మూడు రోజులు అవుతుందండి నేను మెరిసా వచ్చి, కానీ పెద్దగా బయట ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. మా హాస్టల్ దగ్గరే చాలా బాగుంది, అక్కడే ఉంటున్నాను. పొద్దున్న లేచి ఆ చెట్ల కింద సముద్రం చూస్తూ ఆ పోర్ట్ ఏరియా అదంతా బాగుంది. సాయంత్రం పూట సన్సెట్ చూస్తూ చిల్ అవుతున్నాను అంతే. సో శ్రీలంకలోని మిరిసాలో సర్ఫింగ్ యాక్టివిటీ చాలా ఫేమస్ ఇక్కడ. సో అందుకనే సర్ఫింగ్ చేసే బీచ్కి వచ్చాను ఇప్పుడు. వెనకాల ఉంది కదా, ఇదంతా వెలిగామ బీచ్. చాలామంది అక్కడ ఆల్రెడీ సర్ఫింగ్ చేస్తున్నారు. అదిగో అక్కడ ఆ కార్నర్లో అటు పక్క ఉంటుంది మా హాస్టల్. ఓహో, చాలా బాగుందండి బీచ్ ఇది. చూడండి, అందరూ సర్ఫ్ బోట్స్ పట్టుకుని వెళ్తున్నారు సర్ఫింగ్ చేయడానికి. మీకు గుర్తుంటే నేను మన కేరళలో లాస్ట్ టైం చేశాను, వర్కలాలో సర్ఫింగ్ చేశాను నేను.
నాకు కూడా సర్ఫింగ్ చేయాలని ఉంది, కాకపోతే నా దగ్గర డ్రోను గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఒక్కడనే ఉన్నా కదా, అవి బయట పెట్టి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో రేపు మార్నింగ్ వస్తానని చెప్పాను. వాళ్ళు ఇక్కడ గంటన్నర సర్ఫింగ్కి 3,000కి ఆఫర్ చేశారు. 3,000 శ్రీలంకన్ రూపీస్. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు 1,500కి అలా చేసినట్టున్నాను వర్క్లలో. సో దాంతో పోలిస్తే మెరుగే, గంటన్నర సేపు. సరే అయితే రేపు మార్నింగ్ వస్తానని చెప్పాను, చూద్దాం. ఇటు పక్క మంచిగా సన్సెట్ అవుతుంది. ఐ లవ్ సన్సెట్స్, ఎస్పెషల్లీ బీచ్ దగ్గర సన్సెట్ అవుతుంటే చాలా బాగుంటుంది. డ్రోన్ షాట్స్లో చూసారా అసలు ఎంతమంది సర్ఫ్ చేస్తున్నారో? ఈజీగా ఒక 200 మంది అలా ఉంటారేమో. సరే పదండి, కొంచెం ఎదురుకెళ్ళి అలా చూసొద్దాం. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు బ్యాచ్. బీచ్లో వైబ్ భలే ఉంది, అసలు చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా వైబ్రెంట్గా ఉంది బీచ్ అంతా. నైట్ అయిపోతుంది కదా, ఇంకంతా బీచ్లో పార్టీ వైపు స్టార్ట్ అయిపోయినాయి. శ్రీలంక చాలా టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ. చీకటి అయిపోతుంది కదా, ఇక ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసారు సముద్రం నుంచి. అందరు ఇక పార్టీ మూడ్లో ఉన్నారు. బీచ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద బీచ్. సముద్రం కూడా వెంటనే డీప్గా వెళ్ళిపోవట్లేదు, చాలా షాలోగా చాలా దూరం వరకు ఉంది. సో సర్ఫింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇలా బీచ్లో కూర్చొని చిల్ అవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నెక్స్ట్ రేపు గోవాలో వెళ్తాను, అక్కడ కూడా ఇంకో 3 రోజులు ఉంటాను. సో ప్రజెంట్ ఫుడ్కి అయితే నేను ప్రాన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను, బాగుంది. చిన్న ఆమ్లెట్ లాగా కూడా ఇచ్చారు. గుడ్ మార్నింగ్ గాయ్స్, నేను మళ్ళీ వచ్చేసా వెల్గామ బీచ్కి. ఈరోజు మార్నింగ్ సర్ఫింగ్ చేద్దామని చెప్పి. సర్ఫింగ్ చేసేవాళ్ళు పొద్దున్న కన్నా సాయంత్రం పూట ఎక్కువ మంది ఉన్నారు. సాయంత్రం అలలు పెద్దగా వస్తాయేమో మేబీ. చాలా బాగుందండి ఈ ప్లేస్ సర్ఫింగ్ చేయడానికి. అలలు కూడా చాలా ఓ ఓ ఓ అలలు కూడా బాగా క్రేజీగా మాన్స్టర్ వేవ్స్ లా లేవు, చక్కగా డీసెంట్గా కంటిన్యూస్గా వస్తున్నాయి. చేతిలో కెమెరా పట్టుకుని కుదరట్లేదు, బట్ స్టిల్ ట్రై చేస్తాను వీడియోలో చూపించడానికి. పైకి లేయడానికి కుదరట్లేదు కెమెరా. చాలా మంది పెరిగిపోయారు సర్ఫింగ్ చేయడానికి. అసలు అవ్వట్లే లేగడానికి పైకి. అలా వస్తున్నప్పుడు మనం మూవ్ అవుతూ ఉండాలి, దాంతో ప్యారలల్గా వెళ్ళడానికి. అప్పుడు అలతో పాటు వెళ్తాం. అవ్వదు కెమెరాతో. కోసం వెయిట్ చేస్తున్నా, వస్తుందా వస్తుందా. సర్ఫింగ్కి చాలా మంచి బీచ్ ఇది. కెమెరాతో ఉన్నప్పుడు కుదరలేదు, కానీ నేను మన ఇండియాలో చేసినప్పుడు 2 వేవ్స్ అలా పట్టుకోవడానికి చాలా కష్టమైంది. అప్పుడు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు చాలాసేపు వాటర్లో ఉన్నాను కదా, సో ఈజీగా ఒక 15 వేవ్స్ క్యాచ్ చేశాను. చాలాసార్లు నుంచుంటా కుదిరింది.
సో శ్రీలంక వస్తే ఖచ్చితంగా మిరిసాలో ఈ యాక్టివిటీని అసలు మిస్ అవ్వద్దు. సో అంతే, ఇంకా ఈ మిరిసా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.